హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ టెక్ ప్రాపర్టీస్. ఈ రోజు మనం వచ్చేసి కొంగరకలాన్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల దగ్గర ఉన్నాం. ఈ రోజు మనం టాపిక్ వచ్చేసి మొత్తం కొంగరకలాన్ డెవలప్మెంట్స్ గురించి, కొంగరకలాన్ లో ఉన్న కంపెనీల గురించి, ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ గురించి, ఇక్కడ ఉన్న వెంచర్ల గురించి మనకు సుమారుగా 50 HMDA ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అదే విధంగా మనకు కొత్తగా వచ్చిన 300 ఫీట్ రోడ్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ కాబోతుంది. అదే విధంగా ఇక్కడ ఇది వచ్చేసి కేన్స్ సెమీ కండక్టర్స్ యూనిట్. ఇది ఇక్కడ ఇది హైరా ప్రాజెక్ట్. మనకి ఇది హోమ్ అపోజిట్ ఏమో హోమ్ ల్యాండ్. మనకు ఇక్కడ మంచి డెవలప్మెంట్ ఉంది. ఇక్కడ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ టెక్ ప్రాపర్టీస్. ఈ రోజు మనం వచ్చేసి కొంగరకలాన్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల దగ్గర ఉన్నాం. ఈ రోజు మనం టాపిక్ వచ్చేసి మొత్తం కొంగరకలాన్ డెవలప్మెంట్స్ గురించి, కొంగరకలాన్ లో ఉన్న కంపెనీల గురించి, ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ గురించి, ఇక్కడ ఉన్న వెంచర్ల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కరెక్ట్ ఎగ్జిట్ నెంబర్ 13 వండర్లా ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర ఉన్నాం. ఇక్కడ స్ట్రైట్ గా ఈ రూట్ లో వెళ్తే మనము కొంగరకలాన్ విలేజ్ కి వెళ్తాం. ఇది 100 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకి రైట్ సైడ్ లోనే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది ఇక్కడ. అదే విధంగా మనకి కేన్స్ కంపెనీ ఉంటుంది. అదే విధంగా మనకి ఫాక్స్కాన్ వెంచర్ ఉంటుంది. అవన్నీ మనం ఇప్పుడు క్లియర్ గా ఎంతవరకు అయింది, ఎంత ఎంప్లాయ్మెంట్ ఉన్నది, అక్కడ ఏంది అనేది ప్రజెంట్ ఏందో చూద్దాం. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే కొంగరకలాన్ లో మనకి ఏ విధంగా డెవలప్మెంట్స్ అవుతుంది అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి 100 ఫీట్ రోడ్డు ఉంది ఇక్కడ కొంగరకలాన్ వెళ్ళేటందుకు. అదే విధంగా ఇక్కడ మనకు సుమారుగా 50 HMDA ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అదే విధంగా మనకు కొత్తగా వచ్చిన 300 ఫీట్ రోడ్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ కాబోతుంది. అదే విధంగా ఇక్కడ నుంచి మనకు 300 ఫీట్ రోడ్ ఇక్కడ నుంచి న్యూ సిటీ AI సిటీ వరకు వెళ్ళేందుకు ఉన్నది. ఇక్కడనే మనకి మెట్రో రైల్ కూడా వెళ్తుంది ఇక్కడ నుంచే. ఈ రోజు మనం కొంగర్లో ప్రజెంట్ ఈ రోజు టాపిక్ వచ్చేసి కొంగర్లో ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ ఏ విధంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఏ విధంగా HMDA ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏ విధంగా ఫాక్స్కాన్ కంపెనీ ఎంతవరకు పని జరిగింది, కేన్స్ లో ఏం జరుగుతుంది, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఇవన్నీ మనము క్లియర్ గా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి వండర్లాకు ఎంటర్ అవుతున్నాము. మనం వండర్లా ఎంట్రెన్స్ అది ఓవరాల్ దిగిన లెఫ్ట్ సైడ్ లోనే మనకి వండర్లా ఉంటుంది. ఎగ్జిట్ 13 దిగంగానే మన గచ్చిబౌల్ నుంచి వచ్చే రూట్ నుంచి ఎగ్జిట్ దిగే దగ్గరనే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది మనకి వండర్లా. ఇక్కడికి సుమారుగా డైలీ ఒక 5,000 to 10,000 మెంబర్స్ వస్తారు ఇక్కడ. ఇది కూడా ఒక మంచి డెవలప్మెంట్ ప్లేస్ అనుకోవచ్చు. ఇది సుమారుగా ఒక 100 acres పార్క్. ఇది అమ్యూజ్మెంట్ పార్క్. ఇది మన ఇండియాలోనే ఇది లార్జెస్ట్ పార్క్ ఇది అనుకోవచ్చు. ఒక టాప్ 3, టాప్ 4 లో ఉంటుంది ఈ పార్క్. ఈ విధంగా మనకి ఏరియాకు మంచి డెవలప్మెంట్ ఇది కూడా చూసుకోవచ్చు. ఈ రోజు ఏ విధంగా ఉన్నారు అక్కడ పబ్లిక్ కూడా. మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు మీరు చూడొచ్చు, కార్లు చూస్తే దీనికి ఈ పార్క్ ఎంత మంది విజిట్ అవుతున్నారో కూడా చూడొచ్చు. ఇక్కడ సుమారుగా 5 నుంచి 10,000 మంది సుమారుగా ఇక్కడ ఈ పార్క్ విజిట్ చేస్తారు. ఈ విధంగా మనకు మంచి డెవలప్మెంట్ దీనికి మరి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13
వండర్లా నుంచి మనం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్, అదేవిధంగా మనం ఫాక్స్కాన్ కేన్స్కి వెళ్ళే రూట్ ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం ఉన్నది ఔటర్ రింగ్ రోడ్. మనము కనెక్టివిటీ రోడ్ 100 ఫీట్ రోడ్ ఇప్పుడు కొంగరకలానికి వెళ్ళేది. అదే విధంగా మనకి కొత్తగా మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన 300 ఫీట్ల రోడ్ కూడా కరెక్ట్ ఇక్కడ నుంచి ఆ ఎల్లో కలర్ వెహికల్ ఉన్న దగ్గర నుంచి 300 ఫీట్ల రోడ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ ఏఐ సిటీ న్యూ సిటీకి వెళ్ళే రూట్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. అదే విధంగా దాంట్లో నుంచి మెట్రో రైలు కూడా సుమారు 100 ఫీట్ల మధ్యలో నుంచి మెట్రో కూడా వెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు అది 300 ఫీట్ రోడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఉన్న రోడ్ 100 ఫీట్ రోడ్. ఇది ఇక్కడ నుంచి కొన్ని విలేజ్ లోకి వెళ్తుంది. అదే విధంగా మన కలెక్టర్ ఆఫీస్ కి, కేన్స్ కంపెనీకి, ఫాక్స్కాన్ కూడా వెళ్తుంది. చూసుకోవచ్చు, ఇది నారాయణ కాలేజ్. ఇది ఇక్కడ సుమారుగా 3-4,000 మెంబర్స్ పిల్లలు ఉంటారు. ఇది ఫస్ట్ ఇయర్ క్యాంపస్. ఇది మనం వెళ్ళే విలేజ్ కూడా ఒక మున్సిపాలిటీ, అది మున్సిపాలిటీ కింద ఉంటది. మనకి ఎక్కడ చూసినా 2 కిలోమీటర్స్ రేడియస్ లోనే మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది. విలేజ్ లో అవుట్ గానీ ఇన్ గానీ 2 కిలోమీటర్స్ లోపే మనకి విలేజ్ ఉంటుంది. ఈ విధంగా మంచి డెవలప్మెంట్ మనకి విలేజ్ కి. మనం రైట్ సైడ్ వెళ్ళాలి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 దిగంగానే స్ట్రైట్ వెళ్తే మాత్రం కొంగరకలాన్ విలేజ్ లోకి మొన్న వెళ్తాము. రైట్ సైడ్ వెళ్తే మాత్రం ఫాక్స్కాన్ కి, కేన్స్ కి వెళ్తాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ చూసుకోవచ్చు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కొంగరకలాన్. మనకి లెఫ్ట్ సైడ్ లో కానీ రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే మొత్తం హెచ్ఎండిఏ వెంచర్లు ఉంటాయి. చూసుకోవచ్చు ఇక్కడ గ్రూప్ ఈ ట్రెజరీ స్టేట్స్ అని చెప్పి. మనకి రైట్ సైడ్ లో సిటీ గ్రాండ్ అనే వెంచర్ కానీ, అదే విధంగా కొంచెం ముందుకెళ్తే మనకి మైల్ స్టోన్ అనే లేఅవుట్ కూడా ఉంటుంది. ఇక్కడ చాలా హెచ్ఎండిఏ వెంచర్లు ఉన్నాయి మనం ఈ రూట్ లో. అదే విధంగా ఇంకా ముందుకెళ్తే ఎస్ఆర్కే వెంచర్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసి ఆరెంజ్ కలర్ మొత్తం ఫాక్స్కాన్, అది ఆరెంజ్ కలర్ మొత్తం 200 ఎకర్స్ లో మనకి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే మనకు ఒక 5 ప్లాంట్ల వరకు ఓపెన్ అయినాయి. ఇప్పుడు సుమారుగా ఒక 10,000 మంది ఎంప్లాయ్మెంట్స్ చేస్తున్నారు 3 షిఫ్ట్ల ద్వారా. చూసుకోవచ్చు మనం ఇక్కడ బస్సు, వాళ్ళకున్న ట్రాన్స్పోర్టేషన్ కానీ, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు. ఇప్పటికే ఫుడ్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ మంచి అన్ని అలయన్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఓవరాల్ ఎగ్జిట్ 13 నుంచి ఇక్కడ క్రాస్ లో మనకి ఇక్కడ కలుస్తుంది రోడ్ 300 ఫీట్ రోడ్. పెద్ద సర్కిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసే సర్వే బట్టి మనం చెప్తున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడనే మంచి సర్కిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటది 300 ఫీట్ రోడ్ది. ఇప్పుడు మనకు కనిపించే ఆరెంజ్ వైట్ మొత్తం ఫాక్స్కాన్. అది మనం చూసుకున్నట్టు 1-2 ఇయర్స్ లోనే మనకి ఫుల్ ప్లెడ్జ్ గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఫాక్స్కాన్ కూడా. 1 లాక్ ఇప్పటికే సుమారుగా 10,000 ఎంప్లాయ్మెంట్స్ వచ్చారు ఒక 5 ప్లాంట్లకి. ఇంకా సుమారుగా 20 ప్లాంట్ల దాకా ఉన్నాయి. అవన్నీ ఓపెన్ అయితే మనకి 1,00,000 ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడే మనకి కేటీఆర్ కూడా చెప్పారు. చూడండి బస్సులు కానీ ఇవన్నీ చూడండి. అవుతుంది మళ్ళీ కంటిన్యూ చేద్దాం.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కేన్స్ కంపెనీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎండింగ్ సైడ్ నుంచి ఇది సుమారుగా ఒక 50 acres తీసుకున్నారు ఇక్కడ కేన్స్ కోసం అని చెప్పి. ఫ్రెండ్స్ ఈ కంపెనీ వచ్చేసి కేన్స్. ఇది ఇప్పుడు మనకి సుమారుగా ఇక్కడ ఒక 1000 మెంబర్స్ వరకు వర్క్ చేస్తున్నారు. ఇక్కడ సుమారుగా 3000 మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇది వచ్చేసి కేన్స్ సెమీ కండక్టర్స్ యూనిట్. ఇది ఒక 60 acres లో ఉంది. చూసుకోవచ్చు మనకు బస్సెస్ కూడా వర్క్ నడుస్తూనే ఉంది. ఇక్కడ మొన్న మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఓపెన్ చేశారు ఇది. ఆ ముందు కనిపిస్తున్న బస్సులన్నీ మన ఫాక్స్కాన్ కి సంబంధించిన బస్సులు ఎంప్లాయ్మెంట్స్ కోసం. ఇక్కడ చూడొచ్చు మీరు అక్కడ కానీ. చూడవచ్చు ఈ బస్సెస్ అన్ని ఫాక్స్కాన్ లో ఉన్న ఎంప్లాయీస్ కోసం. ఈ బస్సెస్ అన్ని రోజు సుమారు ఒక షిఫ్ట్ కి ఒక 5000 మంది వరకు వస్తున్నారు. ఇప్పుడు మనం చూసేది కాంపౌండ్ వాల్ మొత్తం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్. ఇది ఎక్కడ చూసుకున్నట్లయితే రోజు సుమారుగా చాలా పబ్లిక్ వస్తారు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కి. చూడొచ్చు ఇప్పుడు మనకి ఇది 1-2 years లోపు ఈ ఏరియా మొత్తం ఫుల్ గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఇప్పుడు ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు చూసుకోవచ్చు మనం రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ఎంత బిజీగా ఉందో చూడొచ్చు మీరు. బస్సెస్ కానీ అన్ని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు ఎగ్జిట్ 13 రావిరాల నుంచి వచ్చే రోడ్ కూడా మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ పక్క నుంచే వెళ్తుంది. రోడ్ వచ్చేసి మన 300 feet రోడ్, అందులో మెట్రో కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. అది ఫ్యూచర్ సిటీ వరకు వెళ్తుంది. భూసేకరణకు కూడా నోటిఫికేషన్ ఇచ్చారు, త్వరలో అది కంప్లీట్ అయ్యేది ఉంది. ఎగ్జిట్ 13 నుంచి మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ పక్క నుంచి వెళ్తుంది అది. అలా కొంగరకలాన్, ఈ అగర్మేగూడ, తిమ్మాపూర్ శివార్ నుంచి లాచులూరు బేగంపేట మధ్యలో నుంచి మనకు ఫ్యూచర్ సిటీకి వెళ్తుంది. చూడవచ్చు మీరు హెచ్ఎండి డెవలప్మెంట్ కొంగరకలాన్ చాలా డెవలప్మెంట్ అయింది. రోడ్స్ కానీ 100 feet రోడ్స్ అన్ని
చూడొచ్చు, చాలా ఫ్యూచర్ బాగుంటుంది కుంగరకలాన్కు. చాలా గ్రోత్ బాగుంది కుంగరకలాన్లో. ఫ్రెండ్స్, మనం ఎగ్జిట్ 13 నుంచి ఇందాక ఇక్కడ వచ్చి రైట్ సైడ్ మళ్తే మనం ఇండస్ట్రియల్ పార్క్కి వెళ్ళినాం. ఇప్పుడు మనం వచ్చేసి కొంగరకలాన్ విలేజ్లోకి వెళ్తున్నాం. ఇక్కడ మనం చూడవచ్చు కొంగరకలాన్ విలేజ్ కూడా మనకు ఇది 100 ఫీట్ రోడ్, ఇది 4 లైన్ రోడ్స్ అన్నీ. ఇప్పుడు మనం కొంగరకలాన్ విలేజ్కి వెళ్తున్నాం మనం. హెచ్ఎండి వెంచర్స్ కూడా చాలా ఉన్నాయి ఈ రోడ్లకు. మనకి ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఇక్కడ అన్ని హెచ్ఎండి వెంచర్స్ చూసుకోవచ్చు ఒకసారి. మంచి డెవలప్మెంట్ ఉంది కొంగరకలాన్లో. ఆదిపట్ల మున్సిపాలిటీలో కొంగరకలాన్ ఒక 5 years అవుతుంది విలీనమయ్యి. అప్పటి నుంచి డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది. మనకి ఇది వచ్చేసి కొంగరకలాన్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్, ఇది గవర్నమెంట్ స్కూల్. ఇది ఎస్బీఐ బ్యాంక్ చౌరాసా. ఇది ఇక్కడ వచ్చేసి మనకు కొంగరకలాన్ ఇలా స్ట్రైట్గా వెళ్తే కొంగరకలాన్ విలేజ్ లోపలికి వెళ్తాం. ఇది విలేజ్ బయట ఇది ఎస్బీఐ బ్యాంకు. ఇక్కడ హౌజెస్ కూడా చూడవచ్చు. కన్స్ట్రక్షన్ చాలా పెరిగిపోయింది కన్స్ట్రక్షన్ ఇక్కడ. మంచి డెవలప్మెంట్ గ్రోత్ ఉంది కొంగరకలాన్లో చూడవచ్చు. ఇది కొంగరకలాన్ సైడ్ కొంచెం, ఇది కొంగరకలాన్ అంబేద్కర్ చౌరాసా. ఇది మనకు సర్కిల్ 4 రోడ్స్ కలిసాయి. స్ట్రేట్ పోతే మనకి ఇబ్రాహీంపట్నం సాగర్ హైవే వెళ్తుంది. ఇక్కడ మనకు రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే కొంగరకలాన్ విలేజ్ లోపలికి వెళ్తాం. అదే విధంగా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం ఓఆర్ఆర్ వెళ్తాం. ఇక్కడ మనకు ఓఆర్ఆర్ కలుస్తుంది. మళ్ళీ మనకి ఇక్కడ బాలాపూర్ కూడా వెళ్ళొచ్చు లెఫ్ట్ సైడ్ పోతే. ఇక్కడ సిటీ కనెక్టివిటీ ఉంటుంది. ఎల్బీనగర్ వెళ్ళొచ్చు. అదే విధంగా ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం. ఓఆర్ఆర్ వరకు మన విలేజ్ వరకు ఇక్కడ చూసొద్దాం ఒకసారి డెవలప్మెంట్స్ ఏమున్నాయో లెఫ్ట్ సైడ్ రోడ్లో. మనకి లెఫ్ట్ సైడ్ రోడ్లో మంచి ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. కన్వెన్షన్ హాల్స్, కన్వెన్షన్ హాల్ చాలా పెద్దగా ఉంది. అదే విధంగా పెట్రోల్ పంప్స్, మంచి డెవలప్మెంట్ ఉంది. ఇది 100 ఫీట్ రోడ్. ఇది స్కూల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. హెచ్ఎండి వెంచర్స్, ఇది వివేకానంద స్కూల్. ఇక్కడ వచ్చేసి మనకు ప్రైవేట్ స్కూల్. ఇది ఇది మనకు శ్లోక కన్వెన్షన్ హాల్, చాలా పెద్ద కన్వెన్షన్ హాల్. ఇది శ్లోక కన్వెన్షన్ హాల్. ఇది ఇప్పుడు మనకు కనిపించేది హైరా ప్రాజెక్ట్. ఇది విల్లా ప్రాజెక్ట్, చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇక్కడ మనకు ముందుకు చూసుకోవచ్చు. ఇక్కడ హెచ్ఎండి ప్రాజెక్ట్స్ ఉన్నాయని.
ఇది హైరా ప్రాజెక్ట్. ఇది మనకు వచ్చేసి ఇదేమో హోమ్ ల్యాండ్ అని మనకు ఇది హైరా ప్రాజెక్ట్. మనకి ఇది హోమ్ అపోజిట్ ఏమో హోమ్ ల్యాండ్. మనకు ఇక్కడ మంచి డెవలప్మెంట్ ఉంది. ఇక్కడ ఇది చాలా కూడా పెద్ద ఓపెన్ ప్లాట్స్ ఇవి. 100 acres లో మనకి గ్రీన్ ట్రయల్స్ అని మనకి ఇక్కడ HMD ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ చాలా పెద్దది. మనకి ముందే ఫంక్షన్ హాల్. ఇది కల్వకోలు లక్ష్మీ దేవమ్మ గార్డెన్ అని చాలా పెద్దగా ఉన్నాయి. 2 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. ముందుకెళ్తే మళ్ళీ మనకు ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ORR కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు సాగర్ హైవే శ్రీశైలం హైవే కలుపుతాయి ORR. అదేవిధంగా మనకు మెయిన్ మెదాని ఇక్కడ సిటీ వరకు వెళ్ళొచ్చు. అదేవిధంగా ఎల్బినా రింగ్ రోడ్డు. ఇప్పుడు మళ్ళీ మనం రిటర్న్ కొంగరకలాన్ వెళ్దాం. ఇప్పుడు మనము ఇక్కడ ORR నుంచి మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఆదిబట్ల వస్తుంది. ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ వెళ్తే మనకు బొంగళూరు జంక్షన్ వస్తుంది. అదేవిధంగా TCS వస్తుంది. మళ్ళీ మనం ఈ ORI నెంబర్ స్టేట్ వెళ్తే తుక్కుగూడ వస్తుంది. మన శ్రీశైలం హైవే కనెక్టివిటీ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రిటర్న్ వెళ్ళి కొంగరకలాన్ విలేజ్ ఏ విధంగా డెవలప్మెంట్ అయిందో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొంగరకలాన్ వచ్చేసినాం. మనము కొంగరకలాన్ విలేజ్ లోపలికి వచ్చేసినాం. చూడొచ్చు రోడ్స్ కానీ నీట్గా డెవలప్మెంట్ కొంగరకలాన్ చూడొచ్చు. ఒకసారి మీరు డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో కొంగరకలాన్ లవ్ చేసి చూడొచ్చు. ఇది ఇది కొంగరకలాన్ చౌరాసా గ్రంథాలయం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసాం డెవలప్మెంట్ ఏంది కొంగరకలాన్లో ఎలా ఉంది అనేది చూసాం మనం. ఇప్పుడు ఫ్రెండ్స్, మీరు ఒకటే ఆలోచించాలి. ఇప్పుడు ఈ విలేజ్లో ఈ రకంగా డెవలప్మెంట్ ఉందంటే ఇంకో 2 yearsలో ఏ రకంగా డెవలప్మెంట్ అవుతుందని మీరు అందరూ ఆలోచించాలి. మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ORR మనకు ఫస్ట్ ప్రియారిటీ. మన డెవలప్మెంట్కి ORR, తర్వాత మనకి ఫాక్స్కాన్ కానీ, కేన్స్ కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ కానీ, ఇలా డెవలప్మెంట్స్. మరి ఇవన్నీ డెవలప్మెంట్స్ మనకి డెవలప్ కావడానికి ముఖ్య కారణం. అదే మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం సిటీలో చూసుకున్నట్టయితే ఫుల్ ట్రాఫిక్ కానీ అన్నీ కానీ ఉంది. ఇక్కడ మంచి డెవలప్మెంట్, రోడ్లు కానీ ప్రతి విలేజ్ సరౌండింగ్స్లో ఎక్కడైనా మనకి 100 feet రోడ్స్ ఉన్నాయి. దగ్గరనే ORR రోడ్ ఉన్నది. మంచి HMD ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ గజం రేట్ వచ్చేసి మనకి 20,000 నుంచి 40,000 వరకు ఉన్నాయి గజం. ఇక్కడ మనకు ఫ్లాట్స్ కానీ, విల్లాస్ కానీ, HMD ప్రాజెక్ట్, GP లేఅవుట్స్ అన్నిట్లలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మంచిగా రిటర్న్స్ వస్తాయి. ఫ్రెండ్కి విలేజ్ కనెక్టివిటీ రోడ్ 100 feet రోడ్స్ ఉన్నాయి. అదే విధంగా మనకు కొత్త రోడ్ 300 feet రోడ్ కూడా మనకి ఇక్కడ నుంచి న్యూ సిటీ AI సిటీకి వెళ్ళడానికి 300 feet రోడ్ ఉంది. ఇక్కడ మంచి రోడ్ ఫెసిలిటీస్ ఉంది. మన ముఖ్యంగా డెవలప్మెంట్ కావాల్సింది రోడ్లు. మనకి ఇక్కడ రోడ్లు ఆల్రెడీ మనకు కంప్లీటెడ్ అయి ఉన్నాయి. మనకి ఇంకా విషయం, మనం
సిటీకి మనము ఒక 15-20 కిలోమీటర్ల దగ్గరలోనే ఉన్నాం. మనము మంచి డెవలప్మెంట్ ఇది. మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంకా అప్కమింగ్ లో మనం గ్రేటర్ హైదరాబాద్ లో కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి మంచి మెట్రో ఫెసిలిటీ కూడా వస్తుంది. మంచి ఏరియా ఇది. మీరు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడనో 60 కిలోమీటర్ల దూరంలో ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు మనకి సిటీకి 20 కిలోమీటర్ల దూరం లోపే ఉన్నాం మనం. మంచి ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ గజం సుమారుగా 20,000 నుంచి 40,000 వరకు ఉన్నాయి గజం రేట్. ఇక్కడ మంచి ప్రాపర్టీ మేము చూపిస్తున్నాం. మరిన్ని వీడియోలు మా ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం. మన హైదరాబాద్ సౌత్ జోన్ మొత్తం మీకు మా యూట్యూబ్ ఛానల్లో కవర్ చేస్తాం. మీరు ఖచ్చితంగా మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.